ప్రైవేటు కళాశాల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించినటువంటి 1200 కోట్ల రూపాయలు దీపావళిలోపే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కళాశాలల బంద్ను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విరమించారు. దీంతో ఇవాళ నుంచి రాష్ట్రంలోని అన్ని కాలేజీలు యథావిధిగా కొనసాగుతున్నాయి. యూరియా వాడకం తగ్గించే రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. యూరియా వాడకం తగ్గిస్తే ప్రతి బస్తాకు 800 రూపాయలు ప్రోత్సాహకం నేరుగా రైతులకే అందిస్తామని ప్రకటించారు సీఎం. ఏడాదికి 4 బస్తాలు యూరియా వినియోగించే రైతు వచ్చే ఏడాది 2 బస్తాలు మాత్రమే వాడితే బస్తాకు 800 రూపాయల చొప్పున 1600 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు ఇవాళ సమావేశం నిర్వహించారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురి చేస్తున్నారంటూ పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ మెట్రో 2వ దశను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. దీంతో మొదటి దశను కూడా మీరే తీసుకోండని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. తమకు 6000 కోట్ల రూపాయలు సర్దుబాటు చేస్తే ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకుంటామని ప్రతిపాదించింది. అప్పుల భారం పెరుగుతుందని, మెట్రోను తాము నిర్వహించే పరిస్థితి ఇక లేదని కూడా స్పష్టం చేసింది. మెదక్ జిల్లాలో మహిళలను ఆధార్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సేవా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఇంతకు ముందు ఆధార్ కార్డుపై ఆంధ్రప్రదేశ్ అని ఉన్న వాటిని తెలంగాణ రాష్ట్రం పేరిట అప్డేట్ చేయించుకుంటున్నారు. జిల్లా పొంగునూరులోని ఒక ప్రైవేటు స్కూల్లో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న నాగశ్రీని ఈ నెల 10వ తేదీన ఒక టీచర్ స్కూల్ బ్యాగ్తో కొట్టాడనే విద్యార్థి ఫిర్యాదు చేసింది. తలనొప్పిగా ఉండటంతో పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా పుర్రె ఎముకలు చుట్టినట్లుగా తెలిపింది. దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో విషాద ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు కార్తీక్ రాబీస్తో మృతి చెందడం అందరినీ కలిసివేసింది. 15 రోజుల క్రితం బాలుడు కార్తీక్ పై వీధి కుక్క దాడి చేసింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలుడికి రాబీస్ సోకినట్లు నిర్ధారించారు. వ్యాపారవేత్తను 60 కోట్ల రూపాయల మేర మోసం చేస్తున్న కేసులో నటి శిల్పా శెట్టి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తాజాగా రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు విచారించారు. 5 గంటల పాటు ఆయన విచారించిన పోలీసులు అతన్ని బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు, ఇతర ఖర్చుల గురించి ఆరా తీసినట్లు సమాచారం అందుతోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు పేర్కొన్నారు. విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఇండిగో శుభవార్త చెప్పింది. సామాన్యులకు కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో గ్రాండ్ రన్ ఆఫ్ ఫెస్ట్ పేరుతో ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద దేశీయ మార్కెట్లో మార్గాల్లో వన్ వే ప్రయాణానికి టికెట్ ధరలు కేవలం 1299 రూపాయల నుంచి అందించబోతున్నట్లు ప్రకటించింది. మేఘాలయలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 8 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ ఆధ్వర్యంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలియన్స్ ప్రభుత్వంలో ఈ పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఉత్తరాఖండ్లో మరోసారి ప్రకృతి విలయం సృష్టించింది. డెహ్రాడూన్లో క్లౌడ్ బరెస్ట్ కారణంగా వరదలు ముంచెత్తడించాయి. పలు ప్రాంతాలు నీట మునిగి రహదారులు, చెరువులు తలపిస్తున్నాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే 2 వ్యక్తులు కూడా గల్లంతయ్యారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తే ఉగాండా, ఎస్పెచిని, సౌత్ సూడాన్లోని జైళ్లకు పంపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. స్వదేశాల్లో నేరాలు చేసి పారిపోయి తమ దేశంలోకి వస్తున్నారంటూ అక్రమ వలసదారులపై ఆయన మండిపడ్డారు. మనీ లాండరింగ్ కేసులో నటుడు సోను సూద్ సహా 2 మాజీ క్రికెటర్లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోను సూద్ విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో సూచించింది. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లావాదేవీల్లో మనీ లాండరింగ్కు సంబంధించి ఈడీ ఉతప్పను ప్రశ్నించనుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన జీవితంలో తొలిసారి పచ్చబొట్టు వేయించుకున్నారు. కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా తన జీవిత ఆశయానికి, స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచే ఒక ప్రత్యేకమైన టాటూతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల పసిడి ధర ₹870 పెరిగి ₹1,11,930 చేరుకుంది. అటు కేజీ వెండిపై ₹1,000 పెరిగి ₹1,44,000 ఉంది.